ఆవిర్భావ సభ మరికొద్ది క్షణాల్లో నిమిషాల్లో మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం దగ్గర అక్కడ ఒక 25-30 లక్షల మంది జన సైనికులు, అభిమానులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే మరోపక్క వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టి జలసాల కోసం వృధా ఖర్చులు, ప్రజల డబ్బుతో ఉపయోగించుకొని సభలు పెట్టి హెలికాప్టర్ని వాడాడు అని చెప్పేసి. సో మీరేమంటారు? ఇప్పుడు ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే స్వార్థపరుడు, తర్వాత ఈర్ష్యాపరుడు అయినటువంటి జగను ఇలాంటి ఏడుపు ఏడడం సహజమే. ఇవాళ దేశం మొత్తం, ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్ అనే నాయకుడు, అంత స్వచ్ఛమైన నాయకుడు ఈవేళ ఏ సందేశం ఇవ్వబోతున్నాడు? ఆయన పార్టీ పుట్టిన రోజు, అంతే కదా, జనసేన ఆవిర్భావ రోజు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారని ఇది తెలంగాణ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో ప్రతి ఒక్కడు కోటాను కోట్ల మంది ఆయన సంతోషం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు దోపిడీ చేసి, దొంగతనాలు చేసి, లేకపోతే కబ్జాలు చేసి సంపాదించిన డబ్బులు కాదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఖర్చు పెట్టుకుని చేసుకుంటున్నటువంటి పండగ ఈ జయకేతనం. జయకేతనాన్ని చూసి కుళ్ళు కుతంత్రం ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు ఈ ఆడడంలో పెద్ద వింతేం లేదు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎంత నీచాతి నీచంగా మాట్లాడారు. వార్డు మెంబర్ కూడా పనికిరావు, ఎవడరా అని నువ్వెవడరా అని అన్నటువంటి రోజా నీచ నికృష్ట జాతి ఆమె మాట్లాడింది. ఏంటి, వార్డు మెంబర్ కూడా కాలేవరా అని. అలాంటి వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది ఈరోజు. అంత గొప్ప వ్యక్తినా మనం ఈ మాట్లాడినది, అంత మహానాయకుడినా ఈ మాట్లాడినది అనేసి కడుపులో ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో చదువుతాను వాళ్ళు ఏమిట్టారో, సూపర్ 6 హామీలు అమలుకు డబ్బులు లేవని బేద ఏడుపులు ఏడ్చే పవన్ కళ్యాణ్కు ప్రజల డబ్బు అంటే లెక్కే లేదు. గన్నవరం నుంచి మంగళగిరికి కూడా లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లు తిరుగుతారు. ప్రజల అవస్థలో ఉన్నప్పుడు మాత్రం ఏనాడు ఇంత హుటాహుటిన వెళ్ళింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశీ నాయన సత్రాలు కూల్చేసిన, ఇటు మహిళల మీద వరుస దాడులు జరుగుతున్న సేనానికి వినిపించదు. నిద్రపోతున్న వాళ్ళని లేపగలం, నిద్ర నటిస్తున్న వాళ్ళని ఎవరు లేపలేరు అనేది వాళ్ళు. అవునవును, నిజమే. మరి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దొంగేసిన దొంగ వీడు ఏం మాట్లాడతాడు? ఇదే మాట్లాడతాడు. కాదు, దేశపర్యటన కూతుర్లు చదువుకున్న కాడికి వెళ్ళి హెలికాప్టర్ ఖర్చు ఎవరు పెట్టారు? కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వనాశనం చేసే ఆంధ్రప్రదేశ్ని ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు గురించి మాట్లాడడం సిగ్గుందా? ఆయనకి సిగ్గు, సీము, నెత్తురు ఏమైనా ఉన్నాయా ఆయనకి? పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? రాజకీయ నాయకుల్లో దేవుడు, రాజకీయ నాయకులకి అతీతుడు. ఆయన కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు, సంపాదించిన దాంట్లో 80%, నేను ఛాలెంజ్ చెప్తున్నా, 80% ఖర్చు పెట్టేసినటువంటి రాజకీయ నాయకుడు దేవుడు అవుతాడు. నువ్వు దొంగవి, గజ దొంగ గంగులుగాడివి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్తో నీకు పోటీ ఉందా? నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్తో ఒక దేవుడితో ఒక దెయ్యం పోటీ అంటే ఏం చెప్తాం? ఆయన అలా అఘోరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని వీళ్ళు లెక్కలో తీసుకోకుండా చాలా చీప్గా, చాలా సన్నాసితనంగా మాట్లాడి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన్ని కిందకి కూర్చాలనుకున్నాడు. జగన్ గుర్తుపెట్టుకో, ఆయన వెనకాల సామాజిక వర్గం, చాలా బలమైన సామాజిక వర్గం ఉంది. అది ఒక్కసారి కన్నెర చేస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్లో తిరగలేవు. ఎందుకంటే నువ్వు నీ జాగ్రత్తలో ఉండు. మా దేవుడు అతను. ఇప్పుడు నీకులాగా రాజకీయం చేసే నీచ రాజకీయ మనస్తత్వం ఉన్న మనిషి కాదు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే మనిషి. అలాంటి మనిషిని నువ్వు ఈవేళ అవన్నీ సూపర్ 6 గురించి నిన్ను ఎవడన్నా అడగొద్దన్నాడా? అసెంబ్లీకి రా, అడుగు. నువ్వు అడిగితేనే కదా ప్రజలకి మంచి జరిగేది. ఏమరా అడగకుండా నువ్వు ఏదో మాట్లాడుతున్నావులే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించాలన్న ఆలోచనతో చేస్తున్నావు. అది నీకు, నీ మీడియాకి కూడా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. ఆంధ్ర ప్రజలు నిన్ను నీ జీవితంలో ఎప్పుడూ నమ్మరు. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటావు. థ్యాంక్ యూ.